ఈరోజు మన ఈకేటీఎస్ సర్వీస్లో పాఠంలో భాగంగా ఈరోజు ఇంకొన్ని యోగాలు చెప్పుకోవాలి. ఒక జాతక చక్రంలో ఎన్నో యోగాలు ఉంటాయి. అన్ని మంచి యోగాలు ఉన్నాయి, అవయోగాలు కూడా ఉంటాయి. వాటిని చెప్పడంలో కొంచెం మంచిని ఎలాగైతే గుర్తిస్తామో, వ్యతిరేకత, తక్కువ వ్యతిరేకత, ఎక్కువ వ్యతిరేకత, శూన్యం చేసే వ్యతిరేకత, అది గుర్తించడంలో కూడా జాతకుడు చాలా నిపుణత్వాన్ని ప్రదర్శించాల్సి వస్తుంది అని చెబుతూ ఇప్పుడు ఈ జాతకం చామర యోగము. లగ్నంలో లాభాన్నిచ్చే గ్రహం ఉండి, అంటే తులా లగ్నానికి శని, కర్కాటక లగ్నంలో గురుడు, మీన రాశి మీన లగ్నం అయితే లగ్నంలో శుక్రుడు, ఇలాగనమాట. దృష్టి ఉన్నట్లయితే దాన్ని చామర యోగం అంటారు. ధనుసులో గురువు ఉండి వృషభ లగ్నమైన చంద్రుడు ధనుసులో గురుని చూచుట, శుక్రుడు వృషభంలో ఉన్నప్పటికీ గురుని చూచుట. శుక్రుడు వృషభంలో ఉండి గురుడిని ఎక్కడ చూస్తాడు? అప్పుడు గురుడికి వృషభం అనుకో, మిథునం, కర్కాటకం, సింహం, కన్యలో చూస్తాడు కన్యని. తులా వృశ్చికాన్ని చూస్తాడు గురుడైతే, అలాగనమాట. మళ్ళీ ధనుసు మకరం. ఈ విధంగా గురుడు నాలుగవ స్థానం, గురుడు 5, 9 స్థానాలను బాగా విశేష దృష్టితో చూస్తాడు. 7వ స్థానం. దీనివల్ల దీర్ఘాయువు, కీర్తి, సంపద అన్నీ కూడా ఉంటాయి. If Lagna has benefic planet in the aspect of friendly sign, friendly planet, that is called చామర యోగా. నెక్స్ట్ ఇంకా చూడండి, దీనికి వ్యతిరేక యోగం అంటే కొంతమంది బాగా డబ్బు లేక అనారోగ్యాలతో ధనమంతా ఖర్చు అయిపోతూ, ఎంత ఉన్నా కలిసి రాక, ఎదటి వాళ్ళ వల్ల కొంత పోవడం, వివాహంలో కలిసి వచ్చేవాళ్ళు వివాహంలో సర్వం ఉన్నది పోగొట్టుకునే వాళ్ళని ఉంటాం. ఇలాంటి విషయాలు అది చెప్పాలన్నమాట. దరిద్ర యోగం అంటారు దాన్ని. అంటే 11వ స్థానాధిపతి ప్రతి జన్మ లగ్నం నుంచి కానీ జన్మరాశి నుంచి కానీ చూడండి, 11వ స్థానాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉంటే నీచ పట్టిన, శత్రు దృష్టి ఉన్న, లేక నీచుడైన శత్రువైన మగగ్రహ దృష్టితో చూడబడిన దాన్నే దరిద్ర యోగం అని అంటారట. ఎన్ని ఉన్నా అంగట్లో అన్నీ ఉన్నా అల్లు నోట్లో శని, అలా కూతురు నోట్లో శని అంటారు. అష్టమంలో శని మేషంలో ఉండడం, 20 లక్షల ఆస్తి పోయి, అన్నీ పోయి, చదువు ద్వారా డబ్బుని నిరాడంబరంగా సంపాదించుకు బతుకుతున్నాను. యాక్సిడెంట్ అయ్యి ఎన్ని పడ్డాను. అదే కొంచెం మళ్ళీ దరిద్రం కాదు, నీచభంగ రాజయోగ జాతకం నాది. కాకపోతే ఆ టైంలో అనేక కష్టాలని, తినడానికి తిండి, కట్టుకుందుకు బట్టలు లేక ఇబ్బంది. ఎందుకంటే ఇప్పుడు కాటన్ బట్టలు 2 కట్టుకోవడం, అప్పుడు పట్టు చీరలు అన్నీ కూడా పట్టుకెళ్ళి అక్కడ పెట్టాడు. అదేవాడో చెప్పాంగా, 2006లో తాగుబోతు వచ్చి తగలేసాడు, వాళ్ళు దాచేసుకున్నారు కట్టుకునే బట్టలు కూడా. దరిద్రులు అనమాట. అత్తారిండ్లు అంటే దరిద్రం. పుట్టింట్లో కొన్ని దరిద్రాలు వద్దంటే కొందరికి అత్తారింటి దరిద్రం తగులుతుంది. ఈ పుట్టిల్లో అత్తారిళ్ళు 2 లేని వాళ్ళు చదువుల ద్వారా ప్రయోజకులై తిరిగి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారు. ఎవరు గౌరవించినా, ఎవరు అగౌరవపరిచినా, కొన్ని స్వతంత్ర వృత్తుల ద్వారా సొంతంగా పైకొచ్చే జాతకాలు ఉంటాయి. వీళ్ళని ఎవరు పాడు చేయలేరు, బాగు చేయలేరు. అలా ఉంటారనమాట కొందరు. అదేంటంటే రవిగ్రహ ప్రభావిత వ్యక్తులు, కుజగ్రహ ప్రభావిత వ్యక్తులు, వాక్కు స్థానం, ధనస్థానం ఇలా ఉంటాయి. ఈ ఉన్న వ్యక్తులు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. సొంతంగా తమ మెదడు, తమ చదువు మీద ఆధారపడి బతుకుతారు. ఓకే, ఇది ఇంగ్లీష్ అంత ఎక్స్ప్లెయిన్ కావాలంటే, వెన్ ద లార్డ్ ఆఫ్ 11th లార్డ్ ఆక్యుపైడ్ ఆర్ యాస్పెక్ట్ డెవిలియేటెడ్ మేల్ఫిక్ ప్లానెట్ ఆర్ ఎనిమీ సైన్ ఈజ్ కాల్డ్ దరిద్ర యోగా. The native will be poor, devoid of all comforts and life, subservient to others, and possesses evacant and untouched behavior. అంటే ఏంటంటే వీళ్ళు పని మనుషులుగా వెళ్ళిపోతూ ఉంటారు. డబ్బున్న వాళ్ళకి పని మనుషులుగా. కొంతమంది చూడండి, జీవితం పాడైపోయిన అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు, బాగా డబ్బున్న అక్కలు, చెల్లెళ్ళు, అన్నయ్యలు పని మనుషులుగా వాడుకుంటూ, అవమానిస్తూ, చేదరించుకుంటూ, వాళ్ళకి తినగా మిగిలిన కొంచెం ఎంగిలి మెతుకులు పాడేస్తూ ఉంటారు. అలా ఎంగిలి మెతుకులు తినే బతుకులు కొన్ని ఉంటాయన్నమాట. అంత కాదు ఈ రైటర్ గారిది, అంత జీవితం కాదు. ఆ చదువు నిలబెట్టిన సరస్వతి కటాక్షం. ఎవరో బయట వాళ్ళు చేసిన తప్పుల వల్ల మన జీవితం మొత్తం పాడైపోతామని తెలిసేది మాత్రం గ్రహం నీచిపెట్టినప్పుడు, గ్రహం శత్రురాశిలో ఉన్నప్పుడు వస్తున్న బయట వాళ్ళు మన జీవితాన్ని పాడు చేస్తారని స్పష్టంగా చెప్పచ్చు. నెక్స్ట్ 14వ యోగం చకట యోగం. కొంచెం ఈ వ్యతిరేక యోగాలు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జ్యోతిష్యుని బయటికి గెంటేస్తారు, జ్యోతిష్యుని తిట్టి వ్యతిరేక ప్రచారాలు చేసేస్తారు. ఈ వ్యతిరేకతలు, కష్టాలు, కన్నీళ్ళు లాంటివి ఉన్నా చెప్పకూడదు.
చెప్పడం అంటే చాలా తెలివితేటలతో అర్థమయ్యేలా చెప్పిన ఇక్కడి నుంచి కొంచెం మంచి ఉంటుంది అని కూడా చెప్పాలి. అదండి చకట యోగం చూడండి. వెన్ మూన్ ఈజ్ ఇన్ ద 6th 8th ఆర్ 12th హౌస్ ఆక్యుపైస్ ఫ్రమ్ జూపిటర్ ఈ చకట యోగా ద నేటివ్ విల్ బి ఎక్స్పీరియన్స్ some misfortunes, disappointments in lack of planet if enemy are deviated or cannot recover well. ఈ చంద్రుడు గురుడు ఉన్న ఇంటి నుంచి 6వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానాల్లో ఉంటే దాన్ని చకటయోగం అంటారు. జీవితంలో ఎన్నో ఆశాభంగాలు, వ్యతిరేకతలు, పరాజయాలు ఉండి ఉంటాయి. అలా అదేవిధంగా చంద్రుడు నీచపట్టి శత్రురాశిలో ఉంటే మాత్రం ఆ ఫలితాలని, ఆ స్థానాలని పూర్తిగా శూన్యం చేస్తాయి. కారకో భావనాశాయ అని చెప్పింది అందుకన్నమాట. జ్యోతిష్యంలో అన్నీ మంచిలు చెప్పాలి. ప్రజలు ఎన్నో కష్టాలు కన్నీళ్లతో ఎన్నో పోగొట్టుకుని వస్తారు కాబట్టి ఇంకొంచెం భయపెట్టి ఏడిపించేది జ్యోతిష్ శాస్త్రం కాదు. చక్రాన్ని పరిశీలించి ఏదైనా మంచి ఉంటే ఆ మంచిని చెప్పి మనిషిని బతికించడానికి ఉపయోగపడేదే జ్యోతిష్ శాస్త్రము. నెక్స్ట్ కేముద్రమ యోగా. వెన్ దెర్ ఆర్ నో benevolent planets in either side of Lagna or in the moon place or in the Kendra is called this yoga. The native will live in poverty through born rich. ఇక్కడ చూడండి, పుట్టుకతో జమీందారుల ఇళ్లల్లో ఉండి ఆ మొత్తం తల్లిదండ్రులు తాతల యొక్క ధనాన్ని అంతా కరిగించి అమ్మేసి తాను పేదవాడిగా నిలబడతాడు. ఎవరు? ఈ కేముద్రమ యోగం ఉన్న వ్యక్తి అనమాట. అంటే కేముద్రమ యోగం అంటే చంద్రుడికి ఇరువైపులా అటు ఇటు ఏ గ్రహము లేకపోవడం. అదే చంద్రునికి వైపు ఎగ్జాల్టెడ్ గ్రహం ఉందంటే తిరిగి తన స్వయం కృషితో తిరిగి నిలబెట్టుకుంటాడు తన జీవితాన్ని తాను. ఏం పర్లా, బయట వాళ్ళు ఎంత చెడు చేసే సావుదాకా తీసుకుపోయినా తనని తాను నిలబెట్టుకునే మానసిక శక్తి ఉన్న జాతకులు కొందరు ఉంటారు. అదండి పరిస్థితి. నెక్స్ట్ రజ్జు యోగం. వెన్ ఆల్ ప్లానెట్స్ ఇన్ ఏ హరోస్కోప్ ఆక్యుపై ద మూవబుల్ సైన్స్ ఈజ్ కాల్డ్ రజ్జు యోగా. ద నేటివ్ విల్ బి ఫేమస్, ఎంజాయ్స్ అన్ఇంటరప్టెడ్ ఫార్చ్యూన్స్. మరి రజ్జు యోగం అంటే చాలా మంచిది. అంటే మూవబుల్ అంటే స్థిరరాశి, చరరాశుల్లో మంచి గ్రహాలు ఉంటే దాన్ని ఈ రజ్జు యోగం అన్నాడు. పూర్తి అదృష్టాలని వరుసగా అదృష్టాలను పొందుతూ ఉంటారు వాళ్ళు. నెక్స్ట్ జాతక చక్రంలో అన్ని గ్రహాలు చరరాశుల్లో ఉంటాయట. మేషం, కర్కాటకం, తులా, మకరం ఈ రాశుల్లో గ్రహాలు అమరితే రజ్జు యోగం అంటారు. ఈ జాతక అదృష్టంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా జరుగుతాయి. ఇది ఒక చాలా మంచి యోగము. ఎలాగా? మేషంలో కుజుడు, కర్కాటకంలో తులలో శుక్రుడు, మకరంలో కుజుడు, వృశ్చికంలో కుజుడు, కర్కాటకంలో గురుడు. ఇలా ఎవరైనా జాతక చక్రంలో గ్రహాలు చరరాశుల్లో ఉన్నాయనుకోండి, జలరాశైనా, వీళ్ళని అదృష్ట జాతకులుగా మనం చెప్పవచ్చును. తర్వాత పాఠం మళ్ళీ ఈవినింగ్ చెప్తాను. ఓకే.